మెగా ఫ్యామిలీలో పుట్టినటువంటి మొదటి వారసురాలికి క్లీంకార అని పేరు పెట్టారు. సో రీసెంట్గా ట్విన్స్ పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నేమింగ్ సెరమనీ కూడా జరిగింది కదా, వీళ్ళిద్దరికి ఏం పేర్లు పెట్టారు అని దాని గురించి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వారికి వాళ్ళ పేర్లు ఏంటంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమా హీరో అభిమానులైనా, రాజకీయ నాయకుల అభిమానులైనా, క్రికెటర్ల పిల్లలైనా, వాళ్ళ అభిమానులైనా సరే, వాళ్ళకి ఎవరికైనా పిల్లలు పుడుతున్నారంటే వాళ్ళకి ఏం పేరు పెడతారు, వాళ్ళ ఫోటో ఎప్పుడు రివీల్ చేస్తారు, సో ఇలా రకరకాలుగా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మరి రామ్ చరణ్ ఉపాసన దంపతులకి పిల్లలు పుట్టారు, ట్విన్స్ పుట్టారు. సో మరి వాళ్ళ ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు? ఇంకా క్లీంకార గారి ఫేసే రివీల్ చేయాలి. సో మరి ఈ పిల్లలు ఇంకెప్పుడు చేస్తారు? అసలు వాళ్ళ పేర్లు ఏం పెట్టారు? వారం పైన అయిపోతుంది, పేర్లు చెప్పట్లేదు ఏంటి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళ నామకరణం ప్రోగ్రామ్ అయితే అయిందనమాట. సో అది డేట్ ఏ రోజు అయిందో తెలియదు, కానీ ఆ వివరాలు అయితే నేను రాత్రి బయటకు వచ్చాయి. సో చిరంజీవి గారు ఒక ఫోటోతో సహా షేర్ చేశారనమాట. వాళ్ళకి శివరాం కొణిదెల, అట్లానే అన్వీరా దేవి కొణిదెల అని పేర్లు పెట్టారు. అది చిరంజీవి గారు అట్లా వాళ్ళ ఫ్యామిలీతో దిగిన ఫోటోని ఒకటి షేర్ చేశారనమాట. సో ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది ఫుల్గా. సో ఆ పేర్లు బాగున్నాయని చెప్పి అందరూ కూడా ఆ పేర్లని పెట్టి ఎలివేషన్ ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. సో ఒక సింహం బొమ్మ పెట్టి దానికి ఒక పిల్లోడు పుట్టినట్టు, సో ఇట్లా కొణిదెల వారసుడు వచ్చాడని చెప్పి కొంతమంది వాళ్ళ తాతగారి నుంచి, అంటే చిరంజీవి గారి నాన్నగారి నుంచి కూడా వీడియోలు చేస్తూ, సో ఈ వంశ ఇట్లా అంటే ఒక అభిమాన హీరో ఫ్యామిలీలో వాళ్ళు ఇంత సంబరంగా ఉంటే ఫ్యాన్స్ కూడా అంతే సంబరంగా ఉంటుంది అనమాట. సో ఆ మధ్యన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏం పేర్లు పెడతారు, అట్లా అకిరానందన్, అట్లానే మార్క్ శంకర్, పవనవిచ్, ఇట్లా వాళ్ళలో ఏదో ఒక పేరు వచ్చేటట్టుగా కలిసి పెట్టారనమాట పవన్ కళ్యాణ్ గారి నుంచి. మరి ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ అబ్బాయికి అందులో తండ్రి పేరు వచ్చేటట్టుగా శివరామ్ అని పేరు పెట్టారనమాట. శివశంకర్ ప్రసాద్ ఆయన పేరు ఉంది ఆల్రెడీ. సో అది అటు చిరంజీవి గారి పేరు వస్తుంది, ఇటు దేవుడి పేరు వస్తుంది, ఈయన పేరు అందరికి కలిసి వస్తుంది. కాబట్టి ఆ పేరు మరి అంటే ఇప్పుడు అందరూ కూడా కొంచెం ఏదో పార్ష్గా పేర్లు పెట్టాలి, ఏదో రకరకాలుగా పెట్టాలని అనుకుంటారు కదా, వీళ్ళు అట్లా కాకుండా నార్మల్గా సింపుల్గా మేము కూడా సింపుల్ మనుషులు అని చెప్పే విధంగా అయితే పిల్లల పేర్లు అందరూ కూడా దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారనమాట. సో అందరిలో ఏదో ఒక మనం ఎత్తుక్కుంటే ఏదో ఒక దేవుడి పేరు, దేవత పేరు కనిపిస్తూ ఉంటుంది. సో ఆడపిల్లల పేర్లు కూడా చక్కగా ఎక్కడ ఏం పార్ష్గా పోకుండా, అంటే ఇప్పుడు అక్షరం ప్రకారం అన్ని గూగుల్ అంతా ఎత్తికి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏదో హై క్లాస్ లాగా పేర్లు పెడుతుంటారు అనమాట. బట్ వీళ్ళకి ఇంత ఉన్నా కూడా లేదు, మేము సామాన్య అనే చెప్పే విధంగా పేర్లు అయితే పెట్టడం జరిగింది. సో ఆ పేర్లు అందరూ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్పుకుని, సో ఇప్పటి నుంచే మేము మా వారసుని మోస్తాం అని చెప్పి కూడా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సో మరి ఆ శివరాము, అలాగే అన్వీరాదేవి, అట్లనే క్లింకార, వీళ్ళ ముగ్గురు ఇంకా ముందు వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ ఆటలు పాటలు ఆ ఫోటోలు చిరంజీవి గారే షేర్ చేయబోతారని చెప్పి, ఇప్పటి నుంచే చిరంజీవి గారు ఇట్లా వాళ్ళతో ఎలా ఆడుకుంటారని చెప్పి కొన్ని ఎడిటింగ్ వీడియోలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. సో అవి చూడటానికి కూడా ఎంతో ముచ్చటగా ఉన్నాయి. మరి చిరంజీవి గారి దాకా ఆ వీడియోలు వెళ్తాయో లేదో తెలియదు, కానీ సో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన రీసెంట్గా మనశంకర్ ప్రసాద్ సక్సెస్తో కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగుందని చెప్పాలి ఆయనకి. సో ఇంకా ముందు ఇటు మెగా రామ్ చరణ్ గారిది పెద్ద ఉంది, అలానే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, అలానే ఇప్పుడు వరుణ్ తేజ్ గారికి కూడా అబ్బాయి పుట్టాడు. సో ఇద్దరు వారసులతో ఇంకా చిరంజీవి గారు, నాగబాబు గారు కూర్చుని హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు అనమాట. సో మరి ఇంకా వాళ్ళ నెక్స్ట్ ఎలాంటి ఫొటోస్, ఎలాంటి డీటెయిల్స్ షేర్ చేస్తారని ఫ్యాన్స్ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు.